హలో ఎవ్రీవన్. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూసారా. ఎలాంటివంటే నువ్వేం నన్ను అడగక్కర్లేదు, నేనేం నీకు చెప్పక్కర్లేదు, మనం వెళ్ళక్కర్లేదు. అంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కటి అంటాం. మేమైతే వెళ్ళక్కర్లేదులే, రానక్కర్లేదులే ఇలా అంటారు. కొంతమంది వెళ్ళాల్సిన పని లేదు, ఇలాంటివన్నీ ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళాల్సిన పని లేదు, నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు, నాకు తెలుసు ఇలా అనమాట. ఇట్లాంటి సెంటెన్సెస్ని, అలాగే నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను రావాల్సి వచ్చింది, నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, నేను నడుచుకొని రావాల్సి వచ్చింది, ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ని. అలాగే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. నేను రావాలంటావా, రావాలా, నేను ఖచ్చితంగా రావాల్సిందేనా, ఇలాంటివి కొన్ని సెంటెన్సెస్. ఇలాంటివన్నీ ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అండ్ సో ఇనిషియలీ విల్ సీ రానక్కర్లేదు, రావాల్సిన పనుల, ఇట్లాంటివి ఎట్లా చెప్తామంటే యూ డోంట్ హ్యావ్ టు, ఐ డోంట్ హ్యావ్ టు, దే డోంట్ హ్యావ్ టు, వీ డోంట్ హ్యావ్ టు. ఓకే, ఐ, వీ, యూ, దే, వీటికన్నింటికి మనం డోంట్ హ్యావ్ టు అంటాం. నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే నువ్వు నాకు చెప్పక్కర్లేదు అనాలంటే యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ, నువ్వు నన్ను అడగక్కర్లేదు, అడగాల్సిన పనుల. ఇన్ఫ్యాక్ట్ అవసరం అంటే మళ్ళీ నీడ్ వస్తుంది, అది కాదు. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ, బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ నువ్వు నాకు చెప్పే పని లేదు, నువ్వు నాకు చెప్పొద్దు అన్నట్టుగా అనమాట. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ, నాకు తెలుసు, ఐ నో యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ, ఇది అనమాట సెన్స్ ఇది. ఓకే, అండ్ నువ్వేం నన్ను అడగాల్సిన అవసరంలా, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీ, నీ ఫోన్ తీసుకోవచ్చా, ఇలాంటివి ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, హే కమ్ ఆన్, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీ, లోపలికి రావచ్చా అని అడిగారు అనుకోండి, నో యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీ, అడగక్కర్లేదు, ఇదనమాట. మనమేం వాళ్ళకి నేర్పించక్కర్లేదు అంటే నేర్పించొద్దు, నేర్పించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అనమాట. బట్ నేర్పించక్కర్లేదు అని చెప్పాలంటే we don't have to teach them, they know, వాళ్ళకి తెలుసు, they know everything, we don't have to teach them, మనమేమి వాళ్ళకి చెప్పక్కర్లేదు అనమాట, నేర్పించక్కర్లేదు. నేను ఈరోజు వంట చేయక్కర్లేదు, ఐ డోంట్ హ్యావ్ టు కుక్. ఇలా ఏది చేయక్కర్లేదు, చేయాల్సిన పని లేదని చెప్పాలన్నా డోంట్ హ్యావ్ టు అని చెప్పొచ్చు. ఓకే, చెప్పాను కదా ప్రొనౌన్స్ ఏవేవి యూస్ చేయొచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు, వీ డోంట్ హ్యావ్ టు, దే డోంట్ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ టు. ఓకే, అండ్ వాట్ అబౌట్ హీ, షీ, we say doesn't have to. అతను ఇక్కడికి రానక్కర్లేదు, he doesn't have to come. అతనేమి మనకు చెప్పక్కర్లేదు, he doesn't have to tell us. అతనేమి మనకు నేర్పించక్కర్లేదు, he doesn't have to teach us. ఆమెమి జాబ్ చేయక్కర్లేదు, అతనేమి కష్టపడక్కర్లేదు, ఇలా డబ్బులు సంపాదించాల్సిన పని లేదు, వాళ్ళకి చాలా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో we say he doesn't have to work, she doesn't have to work అని అంటాం. she doesn't have to work hard, ఆమెమి పెద్దగా కష్టపడక్కర్లేదు, ఇలాంటివన్నీ చెప్పొచ్చు. అండ్ లెట్ మీ టెల్ యూ సమ్ క్వశ్చన్స్ ఆల్సో విత్ ఇట్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నేను రావాల్సిందేనా, రావాలా, నేను రావాల్సిందేనా, నేను ఇప్పుడు వంట చేయాల్సిందేనా, చెప్పాల్సిందేనా నీకు ఇప్పుడు, ఇలాంటివన్నీ అడగాలంటే డూ ఐ హ్యావ్ టు. క్వశ్చన్స్ డూ అండ్ డస్తోనే కదండి అడుగుతాం. సో వి సే డూ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇప్పుడు రావాల్సిందేనా నేను, డూ ఐ హ్యావ్ టు కమ్, నీకు ఇప్పుడు చెప్పాల్సిందేనా లేకపోతే వదిలిపెట్టవా, డూ ఐ హ్యావ్ టు టెల్ యూ, వోంట్ యూ లీవ్ మీ అదర్వైజ్, ఇలా చెప్తారనమాట. డూ ఐ హ్యావ్ టు అని అంటాం. And we can also try negative questions in the same way. ఎలా అడుగుతాం నెగటివ్ క్వశ్చన్స్, డూ ఐ హ్యావ్ టు బికమ్స్ డోంట్ ఐ హ్యావ్ టు. నేనేమి అటెండ్ అవ్వక్కర్లేదా అయితే, డోంట్ ఐ హ్యావ్ టు అటెండ్. నేను నీకు హెల్ప్ చేయక్కర్లేదా, డోంట్ ఐ హ్యావ్ టు హెల్ప్ యూ. ఇలాంటివన్నీ అడగొచ్చు. అండ్ కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం చూసారా, రావాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది కదా, అలా చెప్తూ ఉంటాం కదా. వెళ్ళాల్సి వచ్చింది అబ్బా, వాళ్ళు పిలిచారు, సో ఇలా ఆటో మిస్ అయింది, బస్ మిస్ అయింది, ఆటోలో రావాల్సి వచ్చింది, లేదంటే ఏవీ లేదు, ఏది దొరకలేదు, నడుచుకొని రావాల్సి వచ్చింది, ఆ ఫుడ్ అసలు హారిబుల్గా ఉంది బట్ తినాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం చూసారా. అప్పుడు మనం అప్పుడు యూస్ చేసే ఒక మోడల్ ఏంటంటే హ్యాడ్ టు అని యూస్ చేసి ఇలాంటివన్నీ చెప్పొచ్చు. ఎలా, నేను నడుచుకొని రావాల్సి వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు కమ్. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్ అండి. ఏ ప్రొనౌన్ యూస్ చేసినా మనం విజయసే హ్యాడ్ టు అని మాత్రమే యూస్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు స్టే దేర్. వాళ్ళు ఆ ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి వచ్చింది, పేపర్స్ మిస్ అయ్యాయి, మళ్ళీ రాయాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు రైట్ ద ఎగ్జామ్ అగైన్, దే అగైన్ హ్యాడ్ టు రైట్ ది ఎగ్జామ్, ఇలా కూడా చెప్పొచ్చు. We went to a party the other day అండి, the food there was horrible but we had to eat. తినాల్సి వచ్చింది, we had to adjust with it, అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అలాగే ఐ ప్రిపేర్డ్ సమ్ డాక్యుమెంట్స్ అండి, బట్ ఐ డిలీటెడ్ ఇట్ సమ్హౌ అంటే ఎలాగో అలా అని చెప్పడం అనమాట. somehow it was deleted or somehow I deleted it, so
ఐ హ్యాడ్ టు రైట్ ఇట్ అగైన్, మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ప్రిపేర్ ఇట్ అగైన్, మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. సో ఇలా ఇంతకుముందు నేను యూస్ చేసిన ఫ్రేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే సమ్హౌ ఐ లర్న్ట్, ఎలాగో ఇలా మొత్తానికి నేర్చుకున్నా అంటాం కదా, ఇలా సమ్హౌ ఐ లర్న్ట్, సమ్హౌ ఐ డిడ్ ఇట్, ఎలాగోలా చేసేసా, ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్ సమ్హౌ, ఎలాగోలా చెయ్యవా అని అడిగినట్టు అనమాట. సో ఈ ఫ్రేజ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, బాగానే యూస్ చేస్తుంటాం దీన్ని కూడా లాంగ్వేజ్లో. సో ఇలా వెళ్ళాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది అనడానికి హ్యాడ్ టు అంటాం కదా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ క్వశ్చన్, తినాల్సి వచ్చిందా, వెళ్ళాల్సి వచ్చిందా, మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి వచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్కి మనం దిసే డిడ్ అని యూస్ చేస్తాం. దట్స్ ఇట్, డిడ్ యూ హ్యావ్ టు అని అంటాం. ప్లీజ్ అబ్జర్వ్ ది ప్రొనౌన్సియేషన్ అండి. ఐఎమ్ నాట్ సెయింగ్ హ్యావ్ టు కాదు, ఇది హ్యావ్ టు, HAFTO2, but we write it as a HAVE, but pronunciation should be like this anamata, have to. Okay, we had to write it, మళ్ళీ రాయాల్సి వచ్చింది. దీన్నే క్వశ్చన్గా అడగాలనుకోండి, డిడ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అగైన్, మళ్ళీ రాయాల్సి వచ్చిందా, యా వీ హ్యాడ్ టు రైట్ ఇట్ అగైన్. మీరు నన్ను అడగొచ్చు, మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి వచ్చిందా అయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ, డిడ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ డాక్యుమెంట్స్, ఎస్ అండి, ఐ హ్యాడ్ టు ప్రిపేర్ దట్ డాక్యుమెంట్స్. సో గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ప్రొనౌన్సియేషన్స్ ఆల్సో అండి. ప్రొనౌన్సియేషన్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, బికాస్ మనం ఎంత చక్కగా సెంటెన్స్ ఫామ్ చేసినా కూడా ఇఫ్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ నాట్ కరెక్ట్, దట్ వుడెంట్ బి సో ఎఫెక్టివ్ అనమాట, అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో క్వశ్చన్లో మనం ఎప్పుడు కూడా హ్యావ్ టు అని అడగండి. ఓకే, డూ యూ హ్యావ్ టు గో, వెళ్ళాల్సిందేనా నువ్వు, డూ యూ హ్యావ్ టు అటెండ్ ది పార్టీకి అటెండ్ అవ్వాల్సిందేనా నువ్వు. సి వాట్ ఐఎమ్ సెయింగ్, డూ యూ హ్యావ్ టు అని అనట్లేదు, డూ యూ హ్యావ్ టు. అండ్ నెగటివ్ సెంటెన్సెస్లో కూడా ఐ డోంట్ హ్యావ్ టు. సి నేను అంత ప్రొనౌన్స్ చేయట్లేదు ఐ డోంట్ హ్యావ్ టు అని, ఐ డోంట్ హ్యావ్ టు, ఆ డోంట్లో డోంట్, ఓకే, డోంట్ అంతే ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, యూ డోంట్ హ్యావ్ టు టీచ్ మీ, రైట్, డోంట్ హ్యావ్ టు, డోంట్ అని అస్సలు పలకట్లేదు. దిస్ ఇస్ హౌ ఎగ్జాక్ట్లీ ద ప్రొనౌన్సియేషన్ షుడ్ బి. ఓకే, so that's it for today. I'll meet you with another video next time. Take care until then. Keep practicing pronunciations. Bye bye.